హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ సాధన. ఈరోజు మనము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం. టుడేస్ కరెంట్ అఫైర్స్. ముందుగా, రీసెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చిలీ ఈజ్ ఆన్ స్టేట్ విజిట్ టు ఇండియా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ? చిలీ యొక్క ప్రెసిడెంట్ ఇండియా విజిట్ చేశాడు. ఆయన పేరేంటి? ద ఆన్సర్ ఈస్ గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్. చిలీ యొక్క ప్రెసిడెంట్ పేరేంటి? గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ అగ్రిమెంట్ డిడ్ ఇండియా అండ్ చిలే అగ్రీ టు ఇనిషియేట్ డిస్కషన్స్? అంటే ఇండియా చిలే ఎటువంటి అగ్రిమెంట్ మీద డిస్కషన్స్ చేయడానికి ఇనిషియేట్ చేశాయి? ద ఆన్సర్ ఈస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సిఈపిఏ అంటారు. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మీద ఇండియా మరియు చిలే డిస్కస్ చేయడానికి టాక్స్ అయితే ఇనిషియేట్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు చిలీ గురించి న్యూస్లో ఉంది కాబట్టి చిలే యొక్క క్యాపిటల్ సిటీ, చిలే యొక్క కరెన్సీ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో క్యాపిటల్ సిటీ ఆఫ్ చిలీ ఈజ్ శాంటియాగో అండ్ కరెన్సీ ఆఫ్ ద చిలీ ఈజ్ peso. So next question. Which sectors were identified as a key areas for collaboration between India and Chile? అంటే ఎటువంటి రంగాలు, ఏ రంగాలు ముఖ్యమైన రంగాలుగా ఐడెంటిఫై చేసినారు చిలే అండ్ ఇండియా మధ్యలో కొలాబరేషన్ చేయడానికి? ద ఆన్సర్ ఈస్ మినరల్స్, ఎనర్జీ, డిఫెన్స్, స్పేస్ అండ్ అగ్రికల్చర్. ఈ యొక్క రంగాల్లో ఇండియా మరియు చిలే కొలాబరేట్ అవ్వడానికి ఈ రంగాల్ని ముఖ్యంగా ఎంచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. On which occasion did Prime Minister Narendra Modi extended warm wishes to the people of Odisha, which is celebrated every year on April 1st? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా ఈరోజే అంటే ఆయన విష్ చేశాడు ఎవరికి? ఒడిస్సా పీపుల్కి. ఆన్ విచ్ అకేషన్ అంటే ఎందుకు చేశాడు? ద ఆన్సర్ ఈస్ ఉత్కల్ దివసా. ఉత్కల్ దివసా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఒడిస్సా డే. అంటే ఒడిస్సా ఫార్మేషన్ డేని వాళ్ళు ఉత్కల్ దివసా అని పిలుస్తారు. సో ఉత్కల్ దివసా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఒడిస్సా డే, ఆర్ ఒడిస్సా డే ఆల్సో నోన్ యాజ్ ఉత్కల్ దివసా, which is celebrated every year on April 1st. సో ఇక్కడ ఒడిస్సా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా conducted a series of structured meetings with political parties at ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ లెవెల్లో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్ట్రక్చర్డ్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేసింది. ఓకే, దీస్ మీటింగ్స్ వర్ హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క డైరెక్షన్స్తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఆఫ్ స్ట్రక్చర్ మీటింగ్స్ పొలిటికల్ పార్టీస్తో అట్ ఏ లెవెల్లో? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ లెవెల్స్లో మీటింగ్స్ అయితే అక్రాస్ ద కంట్రీ కండక్ట్ చేశారు. నౌ ద క్వశ్చన్ ఈస్, హూ ఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు? ద ఆన్సర్ ఈస్ జ్ఞానేష్ కుమార్, శ్రీ జ్ఞానేష్ కుమార్. ఓకే, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, అలాంగ్ విత్ సిఈసి జ్ఞానేష్ కుమార్, అంటే అలాంగ్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్, హూ ఆర్ ద ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా? అంటే నేను చెప్పాను కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు
ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు? ద ఆన్సర్ ఈస్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ డాక్టర్ వివేక్ జోషి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. వాళ్ళు సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ డాక్టర్ వివేక్ జోషి ప్రజెంట్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ కిసాన్ ఈ మిత్ర? రీసెంట్గా కిసాన్ ఈ మిత్ర అనే యాప్ అయితే లాంచ్ చేశారు. అది కిసాన్ ఈ మిత్ర అంటే ఏంటి, ఆ యాప్ ఎందుకు పనికొస్తుంది, దాని యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ద ఆన్సర్ ఈస్ ఈ కిసాన్ ఈ మిత్ర యాప్ ఈజ్ ఎన్ ఏఐ పవర్డ్ చాట్ బోట్ డిజైన్ టు అసిస్ట్ ఫార్మర్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఫార్మర్స్ రైతులకి అసిస్ట్ చేయడానికి అంటే హెల్ప్ చేయడానికి ఈ కిసాన్ ఈ మిత్ర అనే యాప్ అయితే ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇట్ ఈజ్ ఏ త్రూ వాయిస్ బేస్డ్ ఏఐ పవర్డ్ చాట్ బోట్. అంటే వాయిస్ ద్వారా ఫార్మర్స్కి రైతులకి హెల్ప్ చేస్తుంది. దీని ప్రైమరీ ఫంక్షన్ యూజ్ ఏంటంటే ఈ కిసా ఈ మిత్ర యాప్ ఇట్ విల్ ప్రొవైడ్ రెస్పాన్సెస్ టు ఫార్మర్ క్వరీస్. అంటే రైతులకు ఉన్న డౌట్లు కానీ ఎటువంటి క్వరీస్ కానీ అబౌట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ యొక్క ఏమైనా డౌట్స్ రైతులకు ఉన్నట్లయితే ఈ యాప్ యూజ్ చేసుకొని వాళ్ళు వాయిస్ బేస్లో అడగచ్చు అనమాట. అడిగితే ఈ ఏఐ పవర్డ్ చాట్ బోట్ రైతులకైతే సమాధానాలు ఇచ్చి వాళ్ళ క్వైరీస్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళ క్వైరీస్ని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి, ఈ కిసాన్ ఈ మిత్ర అనేది కూడా రీజనల్ లాంగ్వేజెస్ అరౌండ్ 11 రీజనల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ స్టేట్ ఓన్డ్ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ ఈస్ లాంచింగ్ ద కస్టమర్ సర్వీస్ మంత్ ఇనిషియేటివ్ ఇన్ ఏప్రిల్ 2025. అంటే ఏ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ మంత్ అనే ఇనిషియేటివ్ని ఏప్రిల్ 2025లో లాంచ్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద పర్పస్, ఎందుకు లాంచ్ చేశారు అంటే చూద్దాం. ఆన్సర్ ఈస్ బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ మంత్ అనేది లాంచ్ చేసింది ఏప్రిల్లో, ఇనిషియేట్ చేసింది. నెక్స్ట్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఎందుకు ఇనిషియేటివ్ని లాంచ్ చేసిందంటే టు ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రెంగ్తన్ ద కనెక్షన్స్. అంటే వాళ్ళ యొక్క కస్టమర్ సర్వీస్ని స్ట్రెంగ్తన్ ద కనెక్షన్స్ని అంటే కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకుందనమాట. ఆ ఇనిషియేటివ్ పేరేంటి, కస్టమర్ సర్వీస్ మంత్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ మంత్? ఈ కస్టమర్ సర్వీస్ మంత్ ఇనిషియేటివ్ అనేది అయితే బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఎందుకు? టు ఇంప్రూవ్ దేర్ కస్టమర్ సర్వీస్, ఎన్హాన్స్ దేర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రెంగ్తన్ ద కనెక్షన్స్. కానీ దీనికి వాట్ ఈస్ ద థీమ్, ఈ కస్టమర్ సర్వీస్ మంత్ అనే ఇనిషియేటివ్కి థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద థీమ్ ఈస్ కనెక్టింగ్ విత్ కేర్. సో ఈ బిఎస్ఎన్ఎల్ అనేది ఏ థీమ్తో ఈ ఇనిషియేటివ్ని కస్టమర్ సర్వీస్ మంత్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేసిందంటే కనెక్టింగ్ విత్ కేర్ అనే థీమ్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఈ ఇనిషియేటివ్ని అయితే లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. విచ్ ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అయితే తీస్తుంటారు కదా, విచ్ ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూస్డ్ బై ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ IGNCA ఓన్ ద మెన్షన్ స్పెషలే ప్రిక్స్ డ్యూ. సో ఇది ఫ్రాన్స్లో ఉంది. ఈ అవార్డు అయితే ఇది ఫ్రెంచ్లో అయితే ఉంది. ఈ అవార్డు అయితే గెలుచుకుంది. సో దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే స్పెషల్ మెన్షన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు 2025. ఈ అవార్డుని అయితే ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ రీసెంట్గా అయితే గెలుచుకుందనమాట.
సో విచ్ ఈస్ దట్ డాక్యుమెంటరీ ఫిల్మ్? ఏ డాక్యుమెంటరీ ఫిల్మ్కి స్పెషల్ మెన్షన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు లేదా స్పెషల్ మెన్షన్ స్పెషల్ ప్రిక్స్ డ్యూ ప్యాట్రిమోనీ కల్చరల్ ఇమ్మాట్రియల్ 2025? అది మనము ఫ్రెంచ్లో చెప్తే అలా ఉంటుంది. సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే స్పెషల్ మెన్షన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్ 2025 ఏ ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలింకి అయితే వచ్చింది? ద ఆన్సర్ ఈస్ స్ట్రీమ్ స్టోరీ, అండ్ ఆన్సర్ ఈస్ ద స్ట్రీమ్ స్టోరీ. అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వేర్ విల్ ద హీరో ఏషియా హాకీ కప్ 2025 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఏ స్టేట్లో ఏ ప్లేస్లో ఈ హాకీ ఏషియా కప్ 2025 అనేది అయితే జరుగుతుంది? ఆన్సర్ ఈస్ రాజ్గిర్ బీహార్. సో రాజ్గిర్ హాకీ స్టేడియంలో ఈ ఏషియా కప్ 2025 హాకీ ఏషియా కప్ అనేది అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ ప్లేయర్ రీసెంట్లీ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ హాకీ? ఓకే, అంటే హాకీ నుంచి రీసెంట్గా ఏ ఇండియన్ ప్లేయర్ రిటైర్మెంట్ అయితే ప్రకటించారు? ఇంటర్నేషనల్ హాకీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఉమెన్ ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ వందన కటారియా అనే ఇండియన్ ఉమెన్స్ హాకీ ప్లేయర్ ఇంటర్నేషనల్ హాకీ నుంచి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as the 7th Secretary General of Commonwealth, making history as the first African woman to hold this position? అంటే రీసెంట్గా ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అనే ఆమె రీసెంట్గా ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ has been appointed as the 7th Secretary General of Commonwealth. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ ఎవరు అపాయింట్ చేయబడ్డారు? అది క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ షిర్లే బోచ్వే అనే ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ని 7th సెక్రటరీ జనరల్, అంటే ఈమె 7th సెక్రటరీ జనరల్ కామన్వెల్త్ గేమ్. మెయిన్గా ఏమడతారంటే రీసెంట్గా ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ ఎవరు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్గా అపాయింట్ అయ్యారని అడుగుతారు. ద ఆన్సర్ ఈస్ షిర్లే బోచ్వే. సో అది ఫ్రెండ్స్ టుడేస్ కరెంట్ అఫైర్స్. హోప్ you like this information. If you like the information, please do subscribe and share. And also మీకు ఏవైనా సందేహాలు డౌట్లు ఉంటే ప్లీజ్ కమెంట్. I will definitely reply to your comments. Thank you for watching. Thanks for your time. Please like, share and subscribe. Thank you.